ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. నేను జీవం గల ఆ దేవునితో ప్రార్థన చేస్తున్నాను, వారికి హిదాయత్ అంటే సన్మార్గాన్ని ప్రసాదించాలని. ఎందుకంటే క్రిస్మస్ అంటే దేవుని ద్వారా పుట్టించబడ్డ యేసు పుట్టినరోజు అని అర్థం తప్పితే బైబిల్ దేవుని పుట్టినరోజు అని కాదు. ఎందుకంటే బైబిల్ దేవుడు అయినటువంటి యెహోవా చావు పుట్టుకలు లేనివాడు కాబట్టి. మరి అలాంటప్పుడు దేవుని పుట్టినరోజు అని ఎలా జరుపుకుంటున్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్ర ప్రకారం రోమన్లు సూర్యదేవుని సంతానంగా భావించి ఆరాధించే మిత్వా అనే ఓ మిథ్యాదేవుని పుట్టుక తేదీనే డిసెంబర్ 25, ఆ తేదీనే యేసుక్రీస్తు పుట్టుక తేదీగా మార్చబడి క్రిస్మస్ జరుపుకునే ఆచారం క్రైస్తవంలో ప్రవేశపెట్టబడింది. స్వయంగా బైబిల్ చెట్ల కొమ్మలను అలంకరించి ఊరేగించి అన్య పోకడలను అనుసరించవద్దని ఖండించినప్పటికీ క్రిస్మస్ చెట్లను అలంకరించి ఊరేగించే ఆచారం క్రైస్తవంలో ఎలా ప్రవేశపెట్టబడింది? దీనికి సమాధానం క్రీస్తు శకం 325వ సంవత్సరంలో అప్పటి అన్యుడైనటువంటి రోమన్ చక్రవర్తి కైసర్ ప్లావిస్ కాన్స్టంటైన్ డిసెంబర్ 25ను యేసు పుట్టుక తేదీగా ప్రకటించి క్రిస్మస్ జరుపుకునే ఆచారం ప్రవేశపెట్టాడు. నైషియా సభలో త్రిత్వ అవతార వాదాలు సైతం కాన్స్టంటైన్ ప్రవేశపెట్టిన తర్వాతనే అవి ప్రకటించబడమే గాక అవే క్రైస్తవ మౌలిక సిద్ధాంతాల స్థానాన్ని ఆక్రమించాయని క్రైస్తవ చరిత్రకారులే తేల్చి చెప్పేశారు. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే డిసెంబర్ 25నే యేసు పుట్టినరోజు అనే విషయంలో క్రైస్తవ పండితుల మధ్య భేదాభిప్రాయం ఉంది. ఈస్టర్న్ ఆర్థోపెడిక్ చర్చి వారు జనవరి 6వ తేదీన క్రిస్మస్ పండుగ జరుపుకుంటే ఆర్మేనియన్ చర్చి వారు ఇదే క్రిస్మస్ పండుగను జనవరి 19న జరుపుకుంటారు. మరికొందరు డిసెంబర్ 25ను యేసు పుట్టుక తేదీగా జరుపుకుంటారు. మొత్తానికి క్రీస్తు శకం 325లో రోమీకరణ చేయబడిన క్రైస్తవంలో ప్రవేశపెట్టబడిన అనేక అన్య ఆచారాలు తరువాతి కాలాల్లో పుణ్యప్రదమైన ఆచారాలుగా నిర్వహించబడుతున్నాయని తెలుస్తుంది. అయితే డిసెంబర్ 25ను యేసు పుట్టినరోజు అని చెప్పే క్రైస్తవులే ఆ యేసును దేవుడని నమ్మటం చాలా విచిత్రం. నిజానికి భవిష్యత్తులో తన అనుచరులు తనను ఎక్కడ దేవుడని భ్రమపడతారో అని యేసు వారు ముందుగానే ఇలా చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 23:9 భూమి మీద తండ్రి అంటే దేవుడని ఎవరికీ పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. అంతేకాదు తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా యోహాను సువార్త 4:25 నేను క్రీస్తు అనబడిన మెస్సయ్యాను మాత్రమే అని కూడా తేల్చి చెప్పేశారు యేసువారు. దేవునిచే సంస్కర్తగా పంపబడిన యేసు తన 3.5 ఏళ్ల సువార్త కాలంలో ఏ యెహోవా దేవుణ్ణైతే ఆనాడు ప్రకటిస్తూ ఉండేవారో ఆ దేవుడు పాత నిబంధనలో అప్పటికే నేను పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను అని హోషేయ 11:6 చెప్పి తాను మానవ పుట్టుక లేనివాడినని ప్రకటించుకొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ఆయన మానవ మాతృడిగా అవతరించేవాడు కాదన్న విషయాన్ని బైబిల్ 1 సాముయేలు 15:29 ఆయన నరుడు కాడు అని ఎలుగెత్తి ప్రకటించడం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు బైబిల్లో యెహోవా దేవుడు పుట్టుక లేనివాడే కాదు చనిపోయేవాడు కూడా కాదని రోమా 1:23 మీరు చూడవచ్చు ఈ విషయాన్ని. అంతేకాదు బైబిల్లో యెహోవా దేవుడు పుట్టుక లేనివాడు మాత్రమే కాదు చనిపోయేవాడు కూడా కాదని రోమా 1:23 చెప్పబడుతున్నప్పటికీ ఆ యెహోవాను ప్రక్కన పెట్టేసి యేసుని దేవుడిగా నమ్మే క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను మా దేవుడైన యేసు చనిపోయిన రోజు అని భావిస్తూ నిర్వహించడం బైబిల్కి విరుద్ధం కాదా? ఒక్కసారి వివేకంతో మీరే ఆలోచించండి. ఇది ఎలాంటిదంటే ప్రతిమలకు, తాయెత్తులకు, రొట్టెలకు, పీళ్లకు, దర్గాల్లో బాబాలకు ఏదో దైవమహిమ ఉందని కొందరు నమ్మటం లాంటిదే యేసుకు కూడా దైవత్వం ఉందని, ఆయన కూడా దేవుడే అన్న నమ్మకం కూడా మొత్తం క్రైస్తవులంతా యేసును దేవుడని నమ్మరు. నిజానికి బైబిల్ను అర్థం చేసుకున్న క్రైస్తవులు యెహోవాను దేవునిగా, యేసును క్రీస్తుగా నమ్మేవారు కూడా అధిక శాతం మంది ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే యేసును దేవునిగా నమ్ముతూనే ఆయన చనిపోయిన రోజు పుట్టినరోజు అంటూ సెలబ్రేట్ చేసుకోవడం ఇక మరీ విచిత్రం. పాత నిబంధనలో నేను మనుషుడను కాను అని ప్రకటించుకున్న ఆ యెహోవానే యేసు తన సువార్తలో దేవునిగా పరిచయం చేస్తూ స్వయంగా ఆయన్ని ప్రార్థిస్తూ ప్రజలకు కూడా ఆయనని ప్రార్థించమని ఆదేశిస్తూ ఉండేవారన్న విషయం బైబిల్ని పరిశీలనగా చదివే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బైబిల్లో లేనప్పటికీ చాలా మంది క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉందంటే
ఆ యెహోవా దేవుడే కన్యమేరీ గర్భంలో మానవ పిండంగా మారిపోయి ఆమె గర్భంలో 9 నెలలు అపరిశుద్ధావస్థలో ఉండి తర్వాత అత్యంత బలహీన స్థితిలో ఈ లోకంలో యేసు రూపంలో పుట్టేశాడన్న అధిక శాతం క్రైస్తవుల ఊహాత్మక విశ్వాసాన్ని దేవుడు అనగా యెహోవా ఇజ్రాయేల్ ప్రజల కొరకు రక్షకుడగు యేసును పుట్టించనని చెప్పాడు. అపోస్తుల కార్యం 13:23 వాక్యం ఈ విషయాన్ని పటాపంచలం చేసేస్తుంది. యేసు ఆదిమ అపోస్తులు వారి అనుచరుల నుండి పౌలు వరకు దేవుడు ఒక్కడే ఆయన యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన భూమి మీద పుట్టడని చనిపోడని, ఆయనను ఎవరు ఏ కాలమందైనను చూడలేదని చూడలేరని కరాఖండిగా తేల్చి చెప్పేసినట్లు బైబిల్లో వందల వాక్యాల్లో మనం చూడగలం. నిజానికి యేసు క్రైస్తవ్యాన్ని స్థాపించలేదు. అంతేకాదు క్రైస్తవ్యం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పదాలు యేసు తన నోటితో ఎప్పుడూ పలకలేదు. అవి ఆయనకు తెలియని అపరిచిత పదాలు. త్రిత్వం అనే అన్య దృక్పథం, యేసు చెప్పని ఆయనకు తెలియని అపరిచిత సిద్ధాంతం. యేసు దేవుడని కానీ, దేవుని అవతారం అని కానీ, త్రిత్వంలో ఒక దేవుడని కానీ బైబిల్లో ఎక్కడా రాయబడి లేదు. అయినప్పటికీ చాలామంది క్రైస్తవులు ఆ సిద్ధాంతాలను నమ్మటానికి కారణం కొందరు బోధకులు అన్యుల నుండి ఎరువు తెచ్చుకున్న విశ్వాసాలను బైబిల్ వాక్యాలకు తగినట్టు కుదించి ఆయా సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నట్లు భ్రమ కల్పించి బోధించటమే. ఈ అన్య విశ్వాసాలు నమ్మే కొంతమంది క్రైస్తవులకు కావాల్సింది కూడా వాక్యానుసారమైన సత్యం కాదు. తాము నమ్ముకుంటున్న నమ్మకాలను తమ ప్రసంగాల ద్వారా సత్యాలుగా చిత్రీకరిస్తూ సాటిస్ఫై చేసే కొందరు సోకాల్ సువార్తికుల సోకాల్ సువార్తలు మాత్రమే. దేవుడు యేసును పుట్టించను. అదేంటి, యేసు ప్రత్యక్షంగా దేవుడు కాదా? మళ్ళా దేవుడు యేసును పుట్టించడం ఏంటి? దేవుడే కదా శరీరధారిగా మారి యేసులా పుట్టింది. అలాంటప్పుడు దేవుడు యేసును పుట్టించడం ఏంటి? కానీ దేవుడు యేసును పుట్టించను అని చెబుతుంది ఎవరో కాదు, స్వయంగా పౌలే. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించను. అపోస్తుల కార్యములు 13:23. దేవుడు తన సేవకుడైన యేసును పుట్టించను. అపోస్తుల కార్యములు 3:26. ఇది బైబిల్ ప్రకటిస్తున్న విషయం. యేసు దేవుని వలన కలిగెను. యోహాను 1:14. ఈ విషయం యోహాను సువార్తికుడు సైతం యేసు దేవుని ద్వారా పుట్టించబడ్డారని స్పష్టం చేయడం జరుగుతుంది. ఇదే విషయాన్ని స్వయంగా యేసు వారు నా అంతటా నేను రాలేదు, ఆ దేవుడే నన్ను పంపి ఉన్నాడని చెప్పారు. యోహాను సువార్త 8:42. ఈ విషయాన్ని బట్టి యేసు యెహోవా అయిన దేవుని ద్వారా పుట్టించబడ్డ మానవ మాతృడని తేలిపోయింది. కానీ అధిక శాతం మంది క్రైస్తవులు యేసు పుట్టుక విషయంలో అపార్థానికి గురైపోయారు. ఆయన భౌతిక తండ్రి లేకుండా కన్యకు పుట్టడం వల్ల ఆ తండ్రి స్థానంలో దేవుడైన యెహోవాను భర్తీ చేసేయటమే గాక ఒక్క యేసు మాత్రమే దేవునికి ఏకైక కుమారుడు, దేవుడైన యెహోవా ఆయనకు స్వంత తండ్రి అని ఊహించుకునేంత వరకు వెళ్ళిపోయారు. తరువాతి కాలాల్లో కొందరు బోధకులు తండ్రి కుమారుడితో పాటు పరిశుద్ధాత్మను కూడా ఒక జత కలిపి అంతకు ముందు నుండి అన్య జాతుల్లో ఉండే త్రిత్వ సిద్ధాంతాన్ని ఎరువు తెచ్చుకొని దానికి అనుగుణంగా బైబిల్ వాక్యాలను కుదించి మరి త్రిత్వాన్ని అంటే ట్రినిటీని బోధించడం మొదలు పెట్టేశారు. రాళ్ల వలన సైతం దేవుడు పిల్లలను పుట్టింపగలడని మత్తయి 3:9 చెబుతున్నా బైబిల్ ప్రకటనను పెడచెవిన పెట్టి భౌతిక తండ్రి లేకుండా యేసు పుట్టడం ఆయనకున్న ప్రత్యేక దైవిక శక్తి వల్లే సాధ్యపడిందని క్రైస్తవ్యంలో చాలా మంది భావించి ఆయనకు లేని దైవత్వాన్ని అంటగట్టేశారు. యేసు పుట్టడానికి పూర్వం నుండే యూదుల్లో దేవుణ్ణి తండ్రి అని సంబోధించే ఆచారం ఉండేదని పాత నిబంధనలో సైతం చూడగలం. మలాకి 3:10 స్వయంగా యేసు తన సువార్తలో దేవుడు నా తండ్రి మరియు మీ తండ్రి కూడా అని చెప్పారు. యోహాను 20:17 దేవుడు నాకే కాదు మీకు కూడా తండ్రి అన్న విషయాన్ని తేల్చి పారేశారు. ఈ లోకంలో మానవ మాతృడిగా దేవునిచే పుట్టించబడ్డ యేసుక్రీస్తు రాకడలోని లక్ష్యమే సత్యవంతుడైన దేవుని అంటే యెహోవాను ప్రజలు తెలుసుకోవాలనని వివేకమును అనుగ్రహించటం. 1 యోహాను 5:20. ఈ విషయం బైబిల్ సరిగ్గా చదివే వారికి అర్థమవుతుంది. అందుకే భవిష్యత్తులో తన అనుచరులు దేవుడు ఎవరన్న విషయంలో ఎక్కడ అపార్థాలకు లోనవుతారో అని భూమి మీద తండ్రి అంటే దేవుడని ఎవరికి పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు అని స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 23:9. అంతేకాదు తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా నేను క్రీస్తు అనబడిన మెస్సయ్యాను మాత్రమే అని చెప్పారు యోహాను సువార్త 4:25. సరిగ్గా ఈ విషయంలోనే సాతాను క్రైస్తవుల్లో చాలా మందిని గందరగోళంలో పడేశాడు. వారికి యేసును దేవుడన్న అపార్థానికి గురి చేసేశాడు. ఈ విషయంలో యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్ ఏమంటుందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం.
అలైహిస్సలాం. ఖురాన్ ప్రకారం మరియం కుమారుడైనటువంటి యేసు ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్త మాత్రమే, దేవుడు కాడు అని స్పష్టంగా చెప్పబడింది. సూర అల్ మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 75 మరియం కుమారుడైనటువంటి మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమి కాదు, ఆయనకు ముందు అనేక మంది ప్రవక్తలు గతించారు, ఆయన తల్లి సత్యవంతురాలు, ఇద్దరు ఆహారం తీసుకునేవారు. ఇది యేసు అంటే ఈసా అలైహిస్సలాం మానవుడని ప్రవక్తలలో ఒకరేనని స్పష్టం చేస్తుంది. అలాగే సూర అన్ నిసా సూరా నంబర్ 4 ఆయత 171 పరిశీలిస్తే మసీహ్ యేసు మరియం కుమారుడు, అల్లా యొక్క ప్రవక్త మాత్రమే, ఆయన వాక్యం మరియు ఆయన నుండి వచ్చిన ఆత్మ. ఇక్కడ కూడా ఆయనను ప్రవక్తగా మాత్రమే చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్లోని సూర అల్ మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 72లో మరియం కుమారుడైన మసీహ్నే అల్లా అని చెప్పేవారు నిజంగా అవిశ్వాసులు. యేసును దేవుడిగా భావించడాన్ని ఖురాన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఖురాన్ దృష్టిలో యేసు అంటే ఈసా అలైహిస్సలాం అల్లా పంపిన గొప్ప ప్రవక్త, గౌరవనీయుడైనటువంటి మనిషి, కానీ దేవుడు కాదు. ఆ నిజ సృష్టికర్త అయినటువంటి అల్లాను ఖురాన్ ఇలా పరిచయం చేస్తుంది. ఖురాన్లోని సూర అల్ ఇఖ్లాస్ సూరా నంబర్ 112 ఆయత నంబర్ 1 నుండి 4 బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లా ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అల్లాహు సమద్, ఆయన ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు. లం యలిద్, ఆయనకు సంతానం లేదు. వలం యూలద్, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు సాటిమేటి ఎవరు లేరు. ఈ విధంగా పాత నిబంధనలో యెహోవానే, క్రొత్త నిబంధనలో యేసు తండ్రి అని ఎవరినైతే పరిచయం చేశారో ఆ సృష్టికర్తనే అరబీలో అల్లాహ్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మానవ జాతి అందరికీ కూడా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన పుట్టుక మరణము ఆది అంతములు లేనివాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి జీవము గల ఆ దైవాన్ని మనమంతా కూడా ఆరాధించాలి. మనందరికీ ఒకే సృష్టికర్త ఉన్నాడు. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు లేడు. మనమంతా కూడా సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని తెలుసుకొని ఆయన్ని మాత్రమే ఆరాధించేటువంటి సద్బుద్ధిని దైవం మనందరికీ కూడా ప్రసాదించుగాక. అలాగే గ్రంథాలకు వ్యతిరేకంగా కాదు, గ్రంథానుసారంగా మన విశ్వాసాన్ని తీర్చిదిద్దుకునేటటువంటి సద్బుద్ధిని కూడా దైవం మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.